ప్రజలందరూ అవినాష్‌కే మద్దతు ఇస్తారు. ఎందుకంటే ప్రచారం మొదలైనగా అండి గద్దె ఎన్నిసార్లు తిరిగాడండి. అవును. ప్రతి డివిజన్, ప్రతి గడపకి ఆ గడపలో ఎంతమంది మనుషులు ప్రతి మనిషిని పలకరించి నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు అని అందరిని పలకరించి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ బాబు ఒక్కడే. అవును. మరి గద్దె రామ్మోహన్ రావు గారు కానీ ఇటుపక్క బండ్లు కానీ లేకపోతే సేవా కార్యక్రమంలో ముందుంటారని చాలా మంది చెప్పడం కూడా జరిగింది. దానికి మీరేమంటారు? మీకు తెలుసో తెలియదు కానీ ఎవరికి ఇచ్చాడు అయ్యి? అవును. పార్టీ కార్యకర్తలు ఉమ్. ఆ పార్టీల కింద నుంచి పనిచేస్తారు సార్. వాళ్ళకి ఇచ్చాడు. ఒక బండి తీసుకోవాలంటే, ఒక ఇస్త్రీ పెట్టి తీసుకోవాలంటే వెళ్ళి పేరు నమోదు చేయించుకొని మరి అక్కడ ఉన్న కన్వీనర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు వాళ్ళందరి ద్వారా సార్. కానీ ఏ పేదవాడికి ఇచ్చారు మీకు తెలిసి? అవును. దాని మీద ఫోటోలు తీసుకోవడం, పబ్లిసిటీ చేయడం, ఫోటో దిగడం. ఆ బండి ఎంతమంది ఉపయోగిస్తున్నారు? తూర్పు నియోజకవర్గం మీరు తిరిగారుగా, ఎంతమంది దగ్గర ఉంది ఆ బండి? ఎక్కడో అరకొరకులో అక్కడక్కడ కనబడుతుంది అంతే. ఐదు తల్లి తీసుకోవడం ఎమ్మేయడం. ఎవరు తెలియని రాజకీయాలు ఇవన్నీ ప్రజలు గమనించరు. ఇవన్నీ చాలా మంది అసలైన పేదవాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వాల. అదంతా ఒక బూటకం, ఒక నాటకం అంతే. గద్దె రామ్మోహన్ రావుది ఒక 5,000 10,000 బండ్లు చేయడం, చేతులు దులుపుకోవడం. అది ఎవరో తెలియదు అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అయితే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కానీ లేదంటే ఎక్కువగా తూర్పు నియోజకవర్గంలోనే పనిచేసే కార్మికులు ఎక్కువ. వాళ్ళకి ఎటువంటి సహాయం చేశాడు గద్దె రామ్మోహన్ రావు? ఎటువంటి సాయం అంటే ఇంకేముంది? ఎవరైనా చనిపోతూ వస్తాడు, ఒక 2,000 3,000 చేతులు పెడితే వెళ్ళిపోతాడు. కానీ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారు? నేనున్నాను. అవినాష్ బాబు కూడా ఈ మధ్యకాలంలో ప్రతి ఇంటికి గడప తొక్కుతున్నాడు అన్ని రకాలుగా. రిటైనింగ్ వాళ్ళ గురించి అంటారా? నాకు తెలిసి నేను పుట్టి పెరిగింది కూడా అక్కడే. వరదలు రావడం, తట్టా పుట్ట సామాను మొత్తం తీసుకొని మేము పునరావాస కేంద్రానికి వెళ్తాం. ఆ టయానికి 1,500 2,000 చేతులు పెట్టడం, చేతులు దులుపుకోవడం. కానీ జగన్ అన్న ఇవన్నీ చూసి నేను ఉన్నాను, నేను చూశానని చెప్పేసి ఆ 2 రిటైనింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి అంటే మన రాంగేశ్వర కట్ట దగ్గర నుంచి మన మెట్ల బజార్ దాకా రిటైనింగ్ వాళ్ళు నిర్మించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే అని చెబుతున్నా. అయితే ఇక్కడ కొండ ప్రాంతాలు కూడా ఎక్కువ, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. కానీ అది ఓన్లీ గద్దె రామ్మోహన్ రావు వల్ల సాధ్యమయ్యింది అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? మంచి క్వశ్చన్ అండి. ఇదివరకు నీళ్లు మోసుకోవాలంటే 100 మెట్లు 150 మెట్లు కిందకి దిగి మోసుకునేవాళ్ళు ప్రజలు. కానీ అవినాష్ అన్న ప్రతి ఇంటికి గడప తొక్కి ఆ ఇంటి సమస్యను తెలుసుకొని అమ్మో వీళ్ళు దీనికి బాధపడుతున్నారు, నీటికి మెట్లు ఎక్కడానికి మెట్లు లేవే అని చెప్పి ఆ మెట్లు కట్టేయడమే కాకుండా ప్రతి ఇంటికి కుళాయి వేయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ అన్న ఒక్కడే. అదే కాకుండా ఆ మెట్లకు రైనింగ్లు కూడా వేయించిన వ్యక్తి, అందరికీ నేను ఉన్నాను మీ ఇంట్లో బిడ్డనని భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటారు అది అవినాష్ అన్నే. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారికి ఓడిపోవడానికి కారణం ఏంటి? అవినాష్ గారు గెలవడానికి కారణం ఏంటి? అవినాష్ నాకు గెలవడానికి కారణం ఇప్పుడు దా మీరు చూసారు లేదు, పదవి ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఏమన్నా కాదు కదా. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గెలిచారు. ఇప్పుడు దాకా నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు గెలిచారు. ఏ విధంగా గెలిచారు? 2014 చూసుకుంటే అప్పుడు దేవినేని వారు, వంగవీటి వారు పోట్లాడుకొని మధ్యలో ఒక గుంటనొక్క వచ్చినట్టు వచ్చేసాడు బయటికి 2014లో. 2019లో కూడా ఒక కార్పొరేటర్ సాయి బప్పన్ భవన్ కుమార్ గారికి ఇచ్చి సరైన నాయకుడు ఎవరున్నారండి? అదే 2024లో సరైన మగోడిని దింపాడు జగన్. కరెక్ట్గా నేనున్నాను, నేను విన్నాను, మీ తూర్పు నియోజకవర్గానికి మీకు సేవ చేసేవాడిని నేను పంపిస్తానని చెప్పేసి అధికారంలో లేకపోయినా 650 కోట్ల రూపాయల నియోజకవర్గానికి కేటాయించి రిటైనింగ్ వాళ్ళే కావచ్చు, పార్కులే కావచ్చు, అన్ని సమకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినాష్ అన్న నేను చెప్పు, నేను నిధులిస్తానని చెప్పి భరోసా ఇచ్చి ఆ విధంగా ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఇక్కడ 20 డివిజన్స్ వరకు వచ్చేటప్పటికి కొన్ని టీడీపీ, జనసేన ఉన్నాయి. ఈ అవినాష్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్చారా? ఈసారి ఓటింగ్ ఏమైనా టీడీపీ వైపు మళ్ళీ అవకాశం ఉందా, లేదా జనసేన ఇప్పుడు ఏమైనా వైసీపీ వైపు మళ్ళీ అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా వైసీపీ వైపు మళ్ళీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చామని చెప్పేసి అందరిని అప్లికేషన్లు పెట్టిస్తే జన్మభూమి కమిటీ మెంబర్లకి, ఆ పార్టీకి పనిచేసే వాళ్ళకి వాళ్ళందరికీ పెట్టి మిగిలిన వాళ్ళందరికీ డాక్యుమెంట్లు తీసి మీకు ఇల్లు రాదు, మీకు కావాలని మాకు పనిచేయాలని చాలా సందర్భాల్లో బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త వచ్చి ఎందుకేరు మీరు టీడీపీకి అంటున్నారు. కానీ జనాలు వాళ్ళ నాడులు వాళ్ళకి తెలుసు ఏంటంటే ఏ ఇంటికి జగన్ ఒకటే మాట్లాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటైంది అన్న నాయకుడు ఎవరున్నారండి ఈ రోజున? ఆ అన్న నాయకుడైనా కాబట్టి చిన్న విశ్వాసం తూర్పు నియోజకవర్గాలకు చాలా ఉంటుంది. గద్దె రామ్మోహన్ రావు గారు ఎలా చూశారు, అవినాష్ గారు ఎలా చూశారు జనాల్ని అందరికీ తెలుసు. ప్రజలు కూడా పిచ్చోళ్ళేం కాదు. ఆ టయానికి ఎవరికి పడే ఓట్లు వాళ్ళకే పడతాయి. కానీ
ఎన్నో సందర్భాల్లో వైసీపీలోకి వచ్చి కూడా ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఒక్క వైసీపీకి నాయకుడు కూడా ఏ పథకం అందల. కానీ ఒకటే మాట అన్నారు, నా పార్టీ కాకపోయినా కానీ ప్రతి ఇంటికి నా సంక్షేమాన్ని చేరవేయండి అన్న వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా స్టేట్ వైజ్గా కానీ లేదంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి అయినా కానీ? నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. నేను కూడా ఒక 40 నియోజకవర్గాలు తిరిగాను. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా గిరిజనులు మొబిలైజ్ చేయడం కానీ, మీకు మంచి చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో మంచి జరిగితే ఏంటన్నా చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరికి తెలియజేశాను. అన్ని విధాలుగా మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి వేస్తే మన భవిష్యత్తులో బాగుంటాయి, మా పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మనం పైకి రావాలంటే మనం వైఎస్ఆర్సీపీకే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మన అభివృద్ధిని పరుచుకోవాలని చెబుతున్నాను.